అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఒక భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పబోతోందండి మన కూటమి ప్రభుత్వం. మనకు ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగిందండి నిన్న. దాంట్లో సూపర్ 6 పథకాలకు సంబంధించి ఒక చర్చ అయితే జరగడం జరిగిందనమాట. ఈ చర్చలో భాగంగా అన్నదాత సుఖీభవ స్కీమ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని మంత్రి గారు అయితే చెప్పడం జరిగిందనమాట. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతులందరికీ ఆర్థిక సాయం అందించాలనే సదుద్దేశంతో మన కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందండి. 20,000 రూపాయలు రైతులకు ఇస్తాము అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద అనైతే చెప్పడం జరిగింది. ఈ 20,000 రూపాయలు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయిందండి. ఎన్నో ప్రభుత్వ పథకాలను తీసుకొచ్చిన మన కూటమి ప్రభుత్వం ఇప్పుడు అతిపెద్ద పథకమైన ఈ అన్నదాత సుఖీభవకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోందండి. మనకు 20,000 రూపాయల్లో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉంది, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది. మనకు ప్రధానమంత్రి మోదీ గారు ట్వీట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచుతామని అయితే చెప్పడం జరిగిందండి. దీన్ని మనకు 6,000 నుంచి 10,000 రూపాయలు చేస్తూ ప్రకటన అయితే చేయాల్సి ఉంది ఇంకా PM గారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 14,000 రూపాయల వాటా గురించి మనము నిన్న మంత్రి పార్థసారథి గారితో క్వశ్చన్ అయితే చేయడం జరిగిందనమాట. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మనకు ఈ కేంద్రం నుంచి వచ్చే 10,000తో పాటుగా ఇంకొక 10,000 యాడ్ చేసి కేంద్రం ఎప్పుడైతే ఇస్తుందో అప్పుడే దీన్ని కూడా రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి. మనకు కేంద్రం వచ్చేసి ఈ ప్రతి 4 నెలలకి ఒక వాయిదా అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఏప్రిల్, మే, జూన్, జూలైలో ఒక ఇన్స్టాల్మెంటు, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో ఒక ఇన్స్టాల్మెంటు, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఒక ఇన్స్టాల్మెంటు, ఈ విధంగా ఇస్తూ పోతుందండి. ఇప్పటి వరకు కేంద్రం 18 విడతల్లో డబ్బులను అయితే రైతుల ఖాతాల్లోనికి వేయడం జరిగింది. ఇక 19వ విడత మనకు జనవరి చివరిలో కానీ ఫిబ్రవరిలో కానీ రిలీజ్ చేయబోతోందండి. మనకి మన రాష్ట్ర ప్రభుత్వం వాటా అయిన 10,000 రూపాయలు కూడా మనకు ఈ జనవరి చివరిలో కానీ ఫిబ్రవరి మొదట్లో కానీ అయితే రిలీజ్ కావడం జరుగుతుందన్నమాట. అయితే మనకు PM కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో కలిపి అన్నదాత సుఖీభవకి 20,000 ఇవ్వబోతున్నట్టుగా మనకు చెప్తున్నారండి. దాని గురించి అయితే ఇంకా స్పష్టత రావాల్సి ఉందండి ప్రభుత్వం తరపు నుంచి. అయితే రైతులందరూ మీ బ్యాంక్ అకౌంట్లో యాక్టివ్లో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. NPCI లింకింగ్ చేయించుకున్నట్టయితే NPCI లింకింగ్ కూడా చేయించుకోండి. మన ఆధార్ కార్డ్ నంబర్కి బ్యాంకు ఖాతాను జతపరచుకోవడం ద్వారా NPCI లింకింగ్ కూడా చేసుకోండి. దీనివల్ల మనకు డబ్బులు వేసిన వెంటనే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మనకు ఆధార్కి లింక్ అయి ఉన్న అకౌంట్లోకి డబ్బులు అయితే పడిపోవడం జరుగుతుందండి. ఇక PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన మరియు అన్నదాత సుఖీభవ డబ్బులు రెండూ కలిపి మనకు 10,000, 20,000 రూపాయలు మనకు మొత్తం అన్నదాత సుఖీభవ డబ్బులు ఈ ఫిబ్రవరిలో కానీ జనవరిలో కానీ రిలీజ్ కాబోతున్నాయండి. ఇక భూధార్ కార్డు కూడా చేయించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతోందండి రైతులకి. మనకు ఆధార్ కార్డు ఎలాగో అలాగే భూములకి భూధార్ కార్డు ఉంటుందండి. ఈ భూధార్ కార్డుకి అప్లై చేసుకోవడానికి జనవరి 14 వరకు అయితే సమయం ఇచ్చిందండి మన రాష్ట్ర ప్రభుత్వం. రైతులందరూ ఈ భూధార్ కార్డును రైతు సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోండి. ఇక కౌలు రైతుల విషయానికి వస్తే కౌలు రైతులకి CCRC కార్డ్స్ కలిగి ఉన్న కౌలు రైతులకి ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుందండి. మనకు మొత్తం 20,000 రూపాయలు కౌలు రైతులకు ఇవ్వబోతున్నారా లేదా 10,000 రూపాయలు అన్నదాత సుఖీభవకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వాటా మాత్రమే ఇవ్వబోతున్నారా అని ఇంకా దీనిపైన స్పష్టత రావాల్సి ఉందండి. మన రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన త్వరలోనే స్పష్టత అయితే ఇవ్వబోతోందండి. మనకు దేవాదాయ శాఖ భూములు మరియు అటవీ శాఖ భూములు సాగు చేస్తున్న కౌలు రైతులందరికీ ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మనకు ఈ అన్నదాత సుఖీభవ పైన కీలకమైన అప్డేట్ త్వరలోనే వెలువడనుందండి.
ఇదండి అన్నదాత సుఖీభావకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. మనకు ఈ జనవరిలో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ మొత్తం డబ్బులు 20,000 రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాల్లోనికి రాబోతున్నాయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైకు, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.